శ్రమలు ఎంతో బాధకరమైనవి, భరించలేనివి, మనను కృంగదీసి మనలను ఎంతో దిగులు చెందే వారముగా, నష్టపోయే వారముగా చేస్తాయి. కొన్నిసార్లు శ్రమల్లో చిక్కుకున్న మనకు ఏ దారి దొరకదు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఎలా ఆ శ్రమల వలయములో నుంచి బయటపడాలో అంతకంటే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు సహాయం ఎందుకు చేయడు? ఉంటే ఇలాంటి బహు భయంకరమైన శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి? దేవుడు లేనే లేడని ఎన్నో ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఉన్నాడు. దేవుడు మన శ్రమలలో నుంచి విడిపించుటకు సమర్థుడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు బలమైన దేవుడు. మనతో పాటు మనకంటే ఎక్కువ ఎన్నో శ్రమలు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకములో అనుభవించినారు. ఆయన శ్రమలను జయించినాడు. అందుకనే ప్రతి శ్రమ మీద మనకు విజయము అనుగ్రహించే ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. శ్రమలలో నీకు ఒక చక్కటి అనుభవం దొరుకుతుంది. నువ్వు దీనత్వంలోనికి వస్తావు. ఆ దీనత్వము దేవునికి ఎంతో ఇష్టమైనది. ప్రియ సహోదరా, సహోదరి, నీ శ్రమలలో నీకు సహాయపడే దేవుడు, నీ శ్రమల నుంచి నిన్ను విడిపించే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే అని ఎప్పుడూ నీ జీవితంలో మర్చిపోకుము.